నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఇటీవల ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలకృష్ణ అనుచరులు తొలగించడం సంచలనంగా మారింది. బాలకృష్ణ ఆదేశాల మేరకే ఫ్లెక్సీలు తొలగించడంపై తారక్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అదే స్థాయిలో బాలయ్య ఫ్యాన్స్ సైతం కౌంటర్లు ఇస్తున్నారు. ఇటీవల చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా తారక్ రియాక్ట్ అవ్వలేదు. దీంతో టీడీపీ శ్రేణుల్లో కొంత నిరాశ నెలకొంది. వాస్తవానికి నందమూరి కుటుంబంలో జరుగుతున్న సంఘటనలు అభిమానుల మనసుని కొంత బాధిస్తున్నాయి. బాలకృష్ణ ఎన్టీఆర్ని దూరం పెడుతున్నారంటూ చాలా కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. వాస్తవానికి టీడీపీకి జూనియర్ కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. రాజకీయాల వైపు చూడకుండా సినిమాలకే పరిమితమయ్యారు. అదే సమయంలో బాలయ్య కూడా రాజకీయంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదే సమయంలో బాలయ్య ఫ్యాన్స్ సైతం తారక్ తీరుపై ఫైర్ అవుతున్నారు. తాజాగా బాలయ్య అభిమానులు ఆన్ లిబే వేదికగా కలుసుకున్నారు. బాలయ్య ఎన్టీఆర్ సినిమాలపై చర్చించారు. తారక్ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. తారక్ సినిమాలపై బాలయ్య అభిమానులు విమర్శలు చేస్తున్నారు. ఎన్టీఆర్కి చెప్పుకోవడానికి ఒక 100 కోట్ల సినిమా లేదంటూ అది నీ స్టార్డమ్ అంటూ ఫైర్ అవుతున్నారు. అంతేకాదు పేరు ముందు నందమూరి అనే ట్యాగ్ తీసేయమని అంటున్నారు. ఒకప్పుడు బాలకృష్ణ చిరంజీవి సినిమాలు పోటాపోటీగా ఆడేవని, ఆ పోటీ ఎప్పుడూ ఉండేదని, కానీ ఎన్టీఆర్ సినిమాలు ఎవరికీ పోటీ ఇవ్వడం లేదని, కనీసం ఒక 100 కోట్ల సినిమా లేదని వాళ్ళు మండిపడుతున్నారు. అంతేకాక నీ ఒక్కడితో ఇండస్ట్రీ హిట్ సినిమా చేయడం కష్టమని భావించి RRRలో రామ్ చరణ్ తీసుకున్నాడని, అందులో తనది చిన్న రోలే అని, చరణ్ సపోర్ట్ తోనే ఆ సినిమా హిట్ సాధ్యమైందని అన్నారు. అదో సినిమా గురించి కూడా వారు మాట్లాడుకున్నారు. ఆ సమయంలో హిట్ లేకపోవడంతో దర్శకుడు వినాయక్కి వెంటపడ్డాడని, కారులో ఎక్కి బోర్డున విలిపించాడని, దీంతో ఆ సినిమా తీయాల్సి వచ్చిందని ఓ ఇంటర్వ్యూలో వినాయక్ చెప్పినట్లుగా బాలయ్య ఫ్యాన్స్ కామెంట్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో క్లిప్లు వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై తారక్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు, ఏ గొడవ ఎక్కడికి దారి తీస్తుంది అనేది చూడాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.